హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. చెప్తాను వీడియో మిడిల్లో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మేము కోడి అయితే కోస్తున్నాం అనమాట. సో ఫస్ట్ కోడి కోయడానికి ముందు అమ్మవారికి కళ్ళు బాటిల్ అయితే ఒకటి తీసుకొని అక్కడ పోసి మొక్కుకొని తర్వాత కోడైతే కొయ్యాలి. సో మేము ఒక బాటిల్ కళ్ళు తీసుకొని కోడి నోట్లో కొంచెం పోసి తర్వాత అమ్మవారికి పోసేసాము. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వచ్చింది ఇద్దరమే కాదు, మా ఆడపడుచులతో వచ్చాము మేము. ఈ టెంపుల్ వచ్చేసి మైసిగండి టెంపుల్ అనమాట. మైసిగండి అమ్మవారి టెంపుల్, ఇది కడతాల్లో ఉంటుంది. ఈ టెంపుల్ మీకు కూడా తెలిసి ఉంటే కమెంట్ అయితే చేసేయండి మరి ఎవరెవరు వెళ్ళారో. మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి రష్ అయితే ఫుల్ ఉండే, క్రౌడ్ చాలా ఉండే. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ పార్కింగ్స్ లో కార్ అయితే పెట్టేసి వెళ్ళాలి లోపలికి. కార్ పార్కింగ్కి ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. కానీ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే మనం టికెట్ ఉంటుంది, ఆ టికెట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచే ఎంట్రన్స్. బయట కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్ళాలి. నిజంగా టెంపుల్ దగ్గర ఎందుకు అంత కాస్ట్ ఉంటుందో అర్థమే కాదు అసలు. కొబ్బరికాయ చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం టికెట్స్ తీసుకొని. ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్లో బయట అమ్మవారు అయితే ఉంటుంది. మనం కొబ్బరికాయ అక్కడ కొట్టే తీసుకొని వెళ్ళాలి. అందులో మనకు గాజులు, కుంకుమ, పసుపు అంతా కూడా ఉంటుంది. అది మొత్తం ఇక్కడ అమ్మవారి దగ్గరే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. ఇంకా మేము ఇక్కడ అన్నీ పెట్టేస్తున్నాము. మనకి టికెట్స్లో 2 టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటేమో 10 రూపీస్ టికెట్, ఇంకోటేమో 50 రూపీస్ టికెట్. ఇందులో 10 రూపీస్ టికెట్లో ఏంటంటే క్యూ కట్టాల్సి వస్తుంది, కొంచెం దూరంగా చూడాల్సి వస్తుంది అమ్మవారు. ఏం లేదు, మిడిల్లో గ్రిల్ ఉంటుంది అంతే. ఇంకా 50 రూపీస్ టికెట్ అంటారా, దానికి కూడా లైనే ఉంటుంది. బట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. మనం అమ్మవారికి ఏమన్నా సమర్పించాలి, పెట్టాలి అనుకుంటే గనక అక్కడికి వెళ్ళి పంతులు గారికి ఇస్తే పంతులు గారు దేవుని దగ్గర పెట్టి ఇస్తారనమాట. అది డిఫరెన్స్ అంతే. కాకపోతే అమ్మవారిని సేమ్ దగ్గర నుంచి చూడొచ్చు మనం. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అంతా అయిపోయిన తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మనము కోడి కాకుండా మేక కోస్తే గనక అమ్మవారికి ప్రసాదం పెట్టాల్సి వస్తుంది అనమాట. అందులో నుంచే కొన్ని తీసి పెట్టాల్సి వస్తుంది. మనం కావాలంటే కోడిలో నుంచి కూడా లివర్ అలాంటివి ఉంటాయి, అవి తీసుకెళ్ళి పెట్టచ్చు. లేదంటే పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదనమాట. సండే రోజు వచ్చానని అయితే చెప్పాను కదా, సో చాలా మంది రష్ ఉండే. చూడండి ఎంతమంది ఉన్నారో, మొత్తం క్యూ కట్టేసి అయితే ఉన్నారనమాట. ఇక్కడికి ఎక్కడిక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు. మెయిన్లీ సండే, సాటర్డే రోజు అయితే చాలా మంది రష్ ఉంటారనమాట. ఫైనలీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి అమ్మవారి రూపం ఇలా ఉంటుందన్నమాట. చెప్పాను కదా 50 రూపీస్ టికెట్స్ తీసుకొని ఇలా ఫ్రంట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట అమ్మ దగ్గరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.